అనగనగా ఒక చిన్న గ్రామంలో రాజు అనే ఒక రైతు ఉండేవాడు. రాజుకి ఒక అందమైన పొలం ఉండేది. ఆ పొలంలో అతను వివిధ రకాల పండ్ల చెట్లను పెంచేవాడు. రాజు తన పొలాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. ఒకరోజు రాజు గమనించాడు, తన తోటలోని కొన్ని పండ్లు ఎవరో కోసుకుని తీసుకెళ్తున్నారని. అది చూసి రాజుకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరిలా చేస్తున్నారు అని అనుకుని ఆ రోజు రాత్రి తానే కాపలా కాయాలని నిర్ణయించుకున్నాడు. రాజు ఒక చెట్టు కింద దాక్కుని కూర్చున్నాడు. అంతలో ఆకాశం నుండి పెద్ద రెక్కలతో కూడిన ఒక ఏనుగు ఎగురుతూ వచ్చింది. ఆ ఏనుగు నేరుగా రాజు తోటలోకి దిగి చెట్లపై ఉన్న పండ్లను తినడం మొదలుపెట్టింది. మొదట రాజు చాలా భయపడ్డాడు, కాని కాసేపటికి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏనుగు పండ్లు తిని తిరిగి ఎగిరిపోతున్న సమయంలో రాజు దాని వెనుక పరుగెత్తి ఆ ఏనుగు తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఆ ఏనుగు రాజును తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కొద్దిసేపటికి వారొక అద్భుతమైన లోకానికి చేరుకున్నారు. ఆ లోకంలో ఆకాశంలో తేలియాడే పెద్ద పెద్ద పర్వతాలు, అందంగా ఎగిరే భారీ పక్షులు, చాలా వెలుగులతో మెరిసే ప్రకృతి కనిపించింది. ఆ అందమైన లోకాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అంతలో అతనికి బాగా ఆకలివేసింది. ఇక్కడ తినడానికి ఏమైనా ఉంటాయా? నాకు గారెలు, బూరెలు తినాలనుంది అని మనసులో అనుకున్నాడు. అనుకోగానే అతని ముందే పెద్ద పెద్ద గిన్నెల్లో గారెలు, బూరెలు ప్రత్యక్షమయ్యాయి. రాజు ఆనందంగా అవి తిని తృప్తి చెందాడు. తర్వాత రాజు, నాకు 2 సంచుల బంగారం కావాలి అని కోరాడు. వెంటనే 2 బంగారు సంచులు అతని ముందు వచ్చాయి. ఆ బంగారాన్ని తీసుకుని రాజు మళ్ళీ ఆ ఏనుగు తోకను పట్టుకున్నాడు. ఆ ఏనుగు అతన్ని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చింది. రాజు ఈ విషయం తన స్నేహితులకు చెప్పాడు, కాని వాళ్ళు నమ్మలేదు. బంగారం చూపించినా కూడా వాళ్లకు నమ్మకం కలగలేదు. అప్పుడు రాజు, ఈ రాత్రి నాతో పాటు నా తోటకు రండి అన్నాడు. అందరూ కలిసి రాత్రి తోటలో కాపలా కాశారు. ముందు జరిగినట్టే మళ్లీ అదే రెక్కల ఏనుగు ఆకాశం నుండి దిగివచ్చింది. అది చూసి రాజు స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఆ ఏనుగు ఎగిరిపోతుండగా రాజు దాని తోకను పట్టుకున్నాడు. రాజు వెనక ఒక స్నేహితుడు అతని కాళ్లను పట్టుకున్నాడు. ఆ స్నేహితుడి వెనక మరో స్నేహితుడు అతని కాళ్లను పట్టుకున్నాడు. అలా ఒకరి వెనక ఒకరు గొలుసులా అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయారు. అంతలో ఒక స్నేహితుడికి సందేహం వచ్చింది. రాజు, అక్కడ గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని అడిగాడు. దానికి సమాధానం చెప్పేందుకు రాజు తన 2 చేతులను విడిచిపెట్టి ఇంత పెద్దగా ఉంటాయి అని చూపించాడు. అంతే, అందరూ ఒక్కసారిగా కింద పడిపోయారు. కథ యొక్క భావం: అతి ఆశ అజాగ్రత్త చేస్తే ఎంతటి అదృష్టమైనా క్షణంలో పోతుంది. ధైర్యం మంచిదే, కాని జాగ్రత్త మరింత ముఖ్యం.